నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తప్పుడు ప్రచారం మానుకోవాలన్న గోయల్. ఎఫ్సీఐ సగం ధాన్యం కూడా కొనలేదన్న ఉత్తమ్. తెరాస ఎంపీల బహిష్కరణ నాటకమని ఆరోపణలు. ధాన్యం కొనుగోలుదారుల తీరుపై రైతుల ఆందోళన. 50కి 6 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన. ట్యాంకులో మృతదేహం కేసుపై ముమ్మర దర్యాప్తు. మృతుడు చిక్కడపల్లికి చెందిన కిషోర్గా గుర్తింపు. కర్ణాటకలో పలు వాహనాలపై దూసుకెళ్లిన కారు. ప్రమాదంలో ఒకరు మృతి, 6గురికి గాయాలు. కలకలం సృష్టించిన ముషీరాబాద్ రీసాలగడ్డలోని తాగునీటి ట్యాంకులో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు చిక్కడపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన కిషోర్గా గుర్తించారు. ఘటనా స్థలిలో లభ్యమైన చెప్పుల ఆధారంగా మృతదేహం కిషోర్దేనని తేల్చారు. కిషోర్ అదృశ్యంపై 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసులపై పోలీసులు ఆరా తీశారు. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై దృష్టి సారించారు. రామ్నగర్, ఎస్ఆర్కే నగర్లోని నీటి ట్యాంకులో కుళ్లిన మృతదేహం లభ్యమవగా చనిపోయింది అంబేద్కర్ నగర్ కు చెందిన కిషోర్ అని పోలీసులు నిర్ధారించారు. స్థానికులు ఇదే ట్యాంకులోని నీటిని తాగుతుండటంతో ఆందోళన చెందారు. నీళ్లు దుర్వాసన వస్తున్నాయని జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఉంటే మృతదేహాన్ని ముందే గుర్తించేవారని స్థానికులు చెబుతున్నారు. ట్యాంకులో మృతదేహం గుర్తింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కిషోర్ మృతదేహం గుర్తింపుపై పోలీసులు ఏమంటున్నారు? ట్యాంకులో మృతదేహం గుర్తింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కిషోర్ మృతదేహం గుర్తింపుపై పోలీసులు ఏమంటున్నారు? ఇది హత్యగా అనుమానిస్తున్నారా లేదా ఆత్మహత్యగా చెబుతున్నారా? ట్యాంకులో నీటి ట్యాంకులో ఏదైతే మృతదేహం బయటికి తీశారో దాని పూర్తి వివరాలు, అంటే మృతుడు ఎవరు అనే విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. చిక్కడపల్లిలోని అంబేద్కర్ నగర్ బస్తీ వాసి కిషోర్ గా పోలీసులు గుర్తించారు. మృతుడి చెప్పుల ఆధారంగా అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది, ఆనవాళ్లు పట్టలేని విధంగా ఉంది. కేవలం చెప్పుల ద్వారా గుర్తించిన పరిస్థితి. ఇతర ప్రక్రియలు ఇప్పుడు పోలీసులు పూర్తి చేయనున్నారు. అయితే ప్రస్తుతానికి ఆత్మహత్య అనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తరచూ మృతుడు ఈ మంచి ఏదైతే తాగునీటి ట్యాంక్ ఉందో అక్కడికి వస్తూ ఉంటాడని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో జరిగింది. అదే విధంగా వచ్చి అందులో పడ్డాడా లేక ఎవరైనా హత్య చేసిన పడేశారా అనే విషయంపై విచారణ కొనసాగుతా ఉంది. ఘటనా స్థలానికి అయితే పోలీసులు నీటి ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ట్యాంక్ లో ఉన్న నీటిని మొత్తాన్ని తొలగిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని మొత్తం తొలగిస్తా ఉన్న పరిస్థితి. అయితే 20 రోజుల క్రితమే ఇతను కిషోర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్టు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అతని కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతా ఉంది. అయితే ఇక్కడ ఈ నీటిని కొందరు కాలనీవాసులు తాగిన పరిస్థితి. ఇందుకు సంబంధించి వైద్య సిబ్బంది కూడా కాలనీలో తిరుగుతూ ఏదైనా ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే
తమకు తెలియజేయాలని చెబుతా ఉన్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. కర్ణాటకలో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలో అతి వేగంతో పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 6 గాయపడ్డారు. మృతుడిని అసోంకు చెందిన హరితాప్గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో బెంజ్ కార్ డ్రైవర్ సువిద్ తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీసీటీవీలో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. తొలుత బెంజ్ కారు ఓ బైకును ఢీకొట్టింది. అనంతరం ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 ఆటోలు, ఓ మినీ లారీ, ఓ బైకు సహా 5 వాహనాలు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్ర నవీ ముంబైలోని బీఎంయూడబ్ల్యూ సంస్థ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 నుంచి 45 కార్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 10 యంత్రాలతో 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం ప్రగతి సింగారంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఐకేపీ కేంద్రంలో కొనుగోలుదారుల వైఖరి నిరసిస్తూ ధాన్యాన్ని తగులబెట్టారు. 50 కిలోల బస్తాకు 44 కిలోలే కాంటా పెడతామని చెప్పడంతో నిరసన తెలిపారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బస్తాకు 6 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో విషాదం జరిగింది. వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన లక్ష్మయ్య పంట వ్యర్థాలు తగులబెట్టాడు. ఒక్కసారిగా పొగ వ్యాపించడంతో అస్వస్థతకు గురై మంటల్లో చిక్కుకుని మరణించాడు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యానికి తెలంగాణ ప్రభుత్వానిదే వైఫల్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరించి బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించేందుకు ఇప్పటికే అనేకసార్లు కాలపరిమితిని పొడిగించిన తెరాస సర్కార్ లక్ష్యాన్ని చేరుకోలేదని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యంతో తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. View of the alarming situation in Telangana now, because of the failure of the government of India and the state government in rice procurement, there are a large number of paddy farmers committing suicide. Now you saw till the other day, the TRS MPs did a drama here and walked out. Sir, in August, when the Food Corporation of India agreed to procure 40 lakh tons of rice from Telangana, the paddy has come into the market from October. Even till today, the Food Corporation of India has not procured even half the quantity. प्रचार बार बार करा जाता है. मैं माननीय सांसद को बताना चाहता हूं कि फूड कॉर्पोरेशन ऑफ इंडिया ने रिकॉर्ड प्रोक्योरमेंट अप्रूव किया है तेलंगाना के लिए, लेकिन आप याद रखें कि तेलंगाना डीपीसी स्टेट है, यानी फूड कॉर्पोरेशन डायरेक्टली प्रोक्योर नहीं करता है. राज्य सरकार पैडी प्रोक्योर करती है, उसको राइस में कन्वर्ट करती है और फिर वो राइस फूड कॉर्पोरेशन को देती है. राज्य सरकार को अभी तक शायद 4 या 5 एक्सटेंशन दे चुके हैं कि वो और ज्यादा हमें राइस दे सके. फिर भी मुझे बड़े दुख के साथ कहना पड़ता है कि इतनी बड़ी संख्या में परमिशन देने के बाद भी आज तक जो अलाउ किया है राइस खरीदने के लिए, पारबॉइल्ड राइस खरीदने के लिए, आज तक
राज्य सरकार विफल हुई है वो देने के लिए। फिर भी एफसीआई तैयार है। हमने अभी भी उनको एक्सटेंशन दे रखे है। वो जिस स्पीड पे वहां से तेलंगाना से आते हैं उस स्पीड पे ही एफसीआई खरीद सकती है। पैडी प्रोक्योरमेंट राज्य सरकार करती है, केंद्र सरकार नहीं करती। భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కామారెడ్డి రహదారిలో ధాన్యం కొనండి బాబు, మీరు కొంటామన్నారు కదా, కేంద్రాలు పెట్టామన్నారు కదా, మరి అక్కడే ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే రోజు టీవీలలో విర్రవీగి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ధాన్యం కొంటలేదు అని చెప్పని రాస్తారోకో చేస్తే దిక్కులేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి స్థితి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని నేను అడుగుతున్నా. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది అంటానికి నిదర్శనం ఇంతకంటే ఏం కావాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ ముఖ్యమంత్రికి పట్టింది ఓట్లు కావాలి, ఈ ముఖ్యమంత్రికి కావాల్సింది నోట్లు కావాలి, ఈ ముఖ్యమంత్రికి కావాల్సింది సీట్లు కావాలి. ఓట్లు నోట్లు సీట్లు తప్పించి ప్రజల పాటలు మాత్రం ఈ ప్రభుత్వానికి పట్టలేదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటున్నదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అరే ఇప్పటికే మీకు మందబలం ఉందే, ఎమ్మెల్సీలో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయే, ఉండంగా కూడా మీరు ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, తర్వాత ఎంపీపీలని వీళ్ళందరినీ కూడా 10-12 రోజుల నుంచి గ్రామ రాజ్య పరిపాలన అనేది లేకుండా కనీస వసతులని చూసేటువంటి ఒక అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ తీసుకుపోయి క్యాంపులలో పెట్టారు. వాళ్ళందరినీ తీసుకుపోయి కుటుంబాల సమేతంగా వాళ్ళందరికీ కూడా విందు కోసం, వినోదం కోసం, మందు కోసం అన్నట్టుగా వాళ్ళని అక్కడ ఉంచారు. ఇక్కడేమో రైతులేమో జీవితాలతో ప్రభుత్వం ఇంకొక వైపున చెలగాటం ఆడుతూ ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి, గమనించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన స్తంభించిందని చెప్పని భారతీయ జనతా పార్టీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రికి సమీక్షించేటువంటి యొక్క సమయం లేదు. రోజువారీ సేకరణ యొక్క లెక్కలు సేకరించేటువంటి ఒక తీరిక అంతకంటే కూడా లేదు. కలెక్టర్లతో కానీ లేదా ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కానీ కనీసం ఫోన్ రివ్యూ అన్నా చేస్తాడనుకుంటే ఆయన మాట్లాడుతుంది ఎవరితోనా, బెంగళూరులో ఉన్నటువంటి పొలిటికల్ క్యాంపులో ఉన్నటువంటి ఎంపీటీసీలతోనా. ఆయన మాట్లాడుతుంది గోవాలో ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ఎంపీపీలతోనా, జెడ్పీటీసీలతోనా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రకంగా అయినా సరే ఓట్లు వేయాలని, ఏ రకంగా అయినా ఓట్లు వేయించుకోవాలని, ఏ రకంగా అయినా సరే సీట్లు గెలవాలని అన్నదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పని నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపున ఉండంగా, ఎలక్షన్ కోడ్ ఉండంగా ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ అధికార పార్టీకి దాసోహం అంటూ, అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అనేక రకాల నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నటువంటి వైనాన్ని నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఉన్నతాధికారిని మందలించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం మందలించి వదిలిపెట్టకూడదు, కఠినమైనటువంటి చర్యలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూనుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఒకవైపున ఈ పరిస్థితి యొక్క దుస్థితి ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఎక్కడున్నాడని చెప్పని నేను నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాను. ఆయన ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులని ప్రయత్నం చేశాను. ఆయనకు సంబంధించినటువంటి ఇతర కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని ఆరాధిస్తే ఆయన క్యాంపులో కునుకుతున్నాడు అని చెప్పని,
క్యాంపులో కులుకుతున్నాడని చెప్పని, కునుకుపాట్లు కులుకుతున్నాడని చెప్పని సమాచారం వచ్చింది. నిన్ను మంత్రిని చేసింది ఈ కష్ట సమయాల్లో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికా, దానికి సంబంధించినటువంటి చర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లటానికా, లేదా నీ యొక్క ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని నువ్వు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి చూపుతున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నా. ఈ రైతాంగాన్ని ఆదుకోవటానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4 దాకా ఈ మధ్య కాలంలో మరణించినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇంకొక చోట దళారులు తూకం తక్కువ వేస్తూ తేమ ఉందని, ఇంకా తాళ్ళుందని రకరకాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉంటే ప్రత్యక్ష చర్యకి దిగి మరి ఉద్యమించినటువంటి వైనం కూడా పాత కరీంనగర్ జిల్లాలోనే జరిగిందని చెప్తున్నాను. జిల్లా మండల ప్రజా పరిషత్లకు గ్రాంట్ల విడుదల వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. జెడ్పీలు, ఎంపీలకు నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఈ నెల 3వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముందస్తు అనుమతి లేకుండా నిధులు విడుదల చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దమే అని ఈసీ స్పష్టం చేసింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బసవతారక్ నగర్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేశారని తెలిపారు. నిర్మాణాలు కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారిపై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కారులో 2 చిన్నారులు సహా 6 ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సోమాజిగూడలోని డెక్కన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేపు రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2 రోజుల క్రితం అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. రేపు అందుబాటులో ఉండాలని బండి సంజయ్కి అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావుతో పాటు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అమిత్ షాతో సమావేశానికి తీసుకెళ్లనున్నారు. 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, వరి ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై అమిత్ షాతో చర్చించనున్నారు. 2023 ఎన్నికలే అజెండాగా సాగనున్న సమావేశంలో తెరాసపై మరింత దూకుడు పెంచాలని అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మొదటిసారి ఢిల్లీ పెద్దలను ఈటెల రాజేందర్ కలవబోతున్నారు. ఈ సమావేశంలోనే తీన్మార్ మల్లన్న, విఠల్ను అమిత్ షాకు పరిచయం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కోవిడ్ను ఎదుర్కోవాలంటే జాగ్రత్తలతో పాటు టీకానే మార్గమన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో
అదనపు పడకల సముదాయాన్ని హరీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అదనంగా 120 పడకలతో మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. రహేజా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా 10 కోట్లు ఖర్చు చేసినందుకు సంస్థ ప్రతినిధులను అభినందించారు. త్వరలోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాక్సినేషన్లో మీరందరూ భాగస్వామ్యం కావాలి. ప్రతి కార్పొరేటర్ గారు తన డివిజన్లో ఒక్క మనిషి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉండకూడదు. గౌరవ కార్పొరేటర్లు మనం ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి ఒక్కొక్క ఇంటికి 3 సార్లు 4 సార్లు వెళ్తుంటాం. వ్యాక్సినేషన్ కోసం కూడా 3 సార్లు 4 సార్లు వెళ్ళండి. ఎవరైనా ఒక్కరు మిగిలిపోతే కూడా వారిలో ఉండే అనుమానాలను, అపోహలను వాటి క్లారిఫై చేసి తప్పకుండా వ్యాక్సినేషన్ జరిగేటట్టు చూడాలి. ఇవాళ 94% ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. సెకండ్ డోస్లో మనం దాదాపు 49%తో ఉన్నాం, 48-49%తో ఉన్నాం. బట్ ఇంకా పెరగాలి. సెకండ్ డోస్ కూడా అందరూ తీసుకునే విధంగా. మరి థర్డ్ వేవ్లో ఓమైక్రాన్ అంటున్నారు. ఇంతవరకు అయితే మన రాష్ట్రంలో లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ వ్యాక్సినేషన్ మాత్రం 100% జరగాలంటే అందరి భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ భవన నిర్మాణానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భూమి పూజ చేశారు. ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఈఆర్సీ భవన నిర్మాణం చేపడుతున్నారని, సౌర విద్యుత్, పర్యావరణ హిత ప్రత్యేకతలు ఉన్నాయని గవర్నర్ తమిళిసై ప్రశంసించారు. అక్టోబర్ 2022 వరకు ఈఆర్సీ కొత్త భవనం పూర్తి కానుంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ సూచించారు. దేశ ప్రగతికి చవక, మెరుగైన విద్యుత్ సరఫరా ఇంధనమని ప్రధాని విశ్వసిస్తారని తమిళిసై గుర్తు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సరిహద్దు సమస్యపై పూర్తిస్థాయి చర్చ జరపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడారు. పొరుగు దేశాలతో సంబంధాలపై సభలో చర్చించాలని అన్నారు. నాగాలాండ్లో పౌరులపై కాల్పుల ఘటనను ఖండించిన కాంగ్రెస్ అధినేత్రి దీనిపై ప్రభుత్వం కేవలం విచారం వ్యక్తం చేస్తే సరిపోదన్నారు. ఇలాంటి విషాదకరమైన పరిణామాలు మరోసారి చోటు చేసుకోకుండా విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలనే అవసరం ఉందని పేర్కొన్నారు. రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని సోనియా తప్పుపట్టారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అన్నారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర సహా ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ అధినేత్రి డిమాండ్ చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 8,439 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహమ్మారి బారిన పడి మరో 195 మంది చనిపోయినట్లు వెల్లడించింది. ఒక్క కేరళలోనే 4,656 పాజిటివ్లు, 134 మరణాలు నిర్ధారణ అయ్యాయి. కొత్త పాజిటివ్లతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3,46,56,822కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 4,73,952 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9,525 మంది వైరస్ ను జయించగా ప్రస్తుతం దేశంలో 93,733 క్రియాశీల కేసులున్నాయి. వ్యాక్సినేషన్లో భాగంగా ఈ ఉదయం 8 గంటల వరకు 129,54,00,000 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు 231వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయంలోని చిత్రపటంతో అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న లక్ష్మీ నరసింహదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది సమూహంగా భజనలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. Mara gada mona gabra gare ganu, mara gada mona gabra.